సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు మొన్న ఒక వీడియోలో ఒక అతను కింద కామెంట్ రూపంలో ఒక తన రిక్వైర్మెంట్ ఏంటన్నది ఒక అతను పోస్ట్ చేశాడు సార్. ఒకసారి చదువుతాను. ప్లీజ్. నేను ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒక సింగిల్ అసెట్ క్లాస్లో కాదు, ఒక 3-4 అసెట్ క్లాసెస్లో నెలకి 10,000 రూపాయల చొప్పున ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ అసెట్ క్లాసెస్లో ఎంతెంత అమౌంట్ని నేను కంట్రిబ్యూట్ చేసుకోవాలంటే కూడా అడుగుతున్నారు. కాబట్టి మరి నెలకి ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి మోడ్లో పెట్టుకోవాలంటే ఒక 3-4 అసెట్ క్లాసెస్లో ఎలా డైవర్సిఫై చేసుకోవాలి అమౌంట్ని? యాక్చువల్గా ఇప్పుడు 2020 తర్వాత చాలా అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్ చూసాం మనం. సో ప్రతి ఒక్క చిన్న వ్యక్తికి కూడా ఎస్ఐపి అనే పదం చాలా బహుళంగా వెళ్ళిపోయింది జనాల్లోకి, వెళ్ళిపోయింది. సో ఎస్ఐపి అనేది ఒక మంచి సొల్యూషన్ లాగా అర్థమవుతుంది అందరికి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దట్స్ ఆల్. అది మ్యూచువల్ ఫండ్ ఒకటే అవ్వక్కర్లేదు. రీసెంట్ గా ఒక గురూజీ దగ్గర కొన్ని ప్రవచనం విన్నప్పుడు, మీకు లైఫ్ లో 3 ఎస్ఐపిలు ఉండాలి. ఒకటేమో ఎప్పుడు నవ్వుతూ బ్రతకాలి, ఫస్ట్ ఎస్ఐపి. అంటే ఆ నవ్వుతూ ఉండే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి అనేది చెప్పడం ఉద్దేశం అయింది. చాలా బాగా అనిపించింది. సో ఎస్ఐపిని ఈ విధంగా కూడా మన కొంతమంది గురూజీలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళ ఎస్ఐపి అనే ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తున్నారు. సో అట్లా ఈ వ్యక్తికి ఒక 10,000 రూపాయలు, అంటే చూస్తుంటే అతను చాలా చిన్న ఎంప్లాయ్ లాగా ఉన్నాడు. సో వాళ్ళకు నేను 10,000 రూపాయలు సేవ్ చేయాలి నాకు ఆలోచన వచ్చిందే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేకపోతారు? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసి ఇది చాలా వొలటైల్ గా ఉంటుంది. సో వీళ్ళు పెట్టగానే నాకు అందరూ 12%, 15% వస్తుందని చెప్తున్నారు కదా, మరి నాకు నేను 6 months అయింది, ఎక్కడ నా 12%, ఎక్కడ 15% వెతుకుతూ ఉంటారు. పడిపోతుంది, యుద్ధం వస్తుందంట, ఇవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఫియర్స్ అన్ని ఇంకా నయం, ఇప్పుడు మీరు ఒక 3 years బ్యాక్ వెళ్తే చాలా వరకు ఫండ్స్ పోస్ట్ కోవిడ్ ర్యాలీలో 30-40 కూడా ఇచ్చిన చూసాం. నాకు ఫోన్ చేసి మీరు ఎంత ఇస్తారు రిటర్న్ అడుగుతారు నన్ను. నేను ఇవ్వడం రిటర్న్ అంటే నేను మామూలుగా డబల్ డిజిట్ వస్తానండి అంటే, ఎందుకు కొంతమంది 30 ఇస్తున్నారు కదా, 40 ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వడం ఫండ్ మేనేజర్ అది అసెట్ క్లాస్ కంపెనీ ఒకరు ఇవ్వడం కాదండి. ఆ ఫండ్ అలా పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ 3 years 5 years అలా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే వాళ్ళ అవగాహన ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు నేను. కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ ఒక డబల్ డిజిట్ 10-12% ఇచ్చింది అంటే దట్స్ అ సూపర్బ్ రిటర్న్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వొలటాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 18 months లో, అంటే ఆల్మోస్ట్ నియర్ బై 20 months లో అస్సలు రిటర్న్ జనరేట్ చేయలేదు మార్కెట్, రాదర్ నెగటివ్ రిటర్న్స్. మరి 18 months నుంచి పెడుతున్నా 1.5 year అయిపోయింది, రిటర్న్ రావట్లేదు. నేను స్టార్టింగ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి జూన్ 2024, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 24 లో సూపర్ రిటర్న్ చూసాం. ఇక అవన్నీ చూసి 4 years సెప్టెంబర్ ఎంటర్ అయిపోయారు. దట్ ఈస్ ద పీకెస్ట్ పాయింట్ అనమాట. పీక్ ఆఫ్ ద ATH ఆల్ టైమ్ హై పాయింట్. అది అక్కడ నుంచి కింద పడడం స్టార్ట్ అయింది. ఆల్ టైమ్ హై అన్నమాట 2024 సెప్టెంబర్ 27 నుంచి ఇంకా లేదు, ఇంకా 18 నెలలుగా లేదు అసలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇండెక్స్ మాత్రం పైనే కొట్టుకుంటోంది. బ్రాడర్ మార్కెట్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ హ్యావ్ ఫాలెన్ మోర్ దెన్ 40-50%. మరి ఇట్లా వెళ్తూ ఉంటే నేను పెట్టిందంతా కిందికి వెళ్ళిపోతుంది, నా వెల్త్ ఈరోడ్ అయిపోతుంది, నాకు డబ్బులు జనరేట్ అవ్వట్లేదు అని చూస్తుంటారు. యాక్చువల్గా ఇలా 20 months పాటు మార్కెట్ పెరగకుండా కిందికి వెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం. నాకు ఎవరైనా ఫోన్ చేసి రిటర్న్ రాలేదు అంటే వాళ్ళకి ఒకటే చెప్తా, మీకు అమెజాన్ సేల్ అంటే ఏం చేస్తారు? మీరు అవసరం కొనుక్కుంటారు కదా, ధర తక్కువ ఉందని అర్థం. మరి 20 months జరుగుతుంది, అదే మార్కెట్లో తగ్గుతుంది. ఆషాఢం సేల్ వస్తుంది, ఆషాఢం సేల్ అంటే ధర తక్కువ ఉంటే కొనుక్కుంటా. ఆషాఢం తర్వాత శ్రావణ మాసం వస్తుందా, ధరలు పెరుగుతాయి కదా. అమెజాన్ సేల్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రైస్ వస్తుందా, ధరలు పెరుగుతాయి కదా. మంచి తర్వాత చెడు ఎలాగ వస్తుందో, చీకటి తర్వాత పగలు ఎలా వస్తుందో, ఆటోమేటిక్గా పడిన తర్వాత డెఫినెట్లీ లేస్తుంది. మార్కెట్ పడ్డప్పుడు కనుక మీరు కొనకపోతే పెరిగినప్పుడు రిటర్న్స్ రావు. యూ డిజర్వ్ రిటర్న్స్ ఓన్లీ వెన్ యూ అబ్జర్వ్ ది డౌన్ ట్రెండ్. అంటే ఇక్కడ పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, గిరిబాబు గారు, ఇప్పుడు ఆషాఢం సేల్స్ వచ్చినప్పుడు చీరలు ధరలు తగ్గితే అప్పుడు వెళ్ళి కొనేద్దాము, డిస్కౌంట్లు ఉంటే కొనేద్దాము, లేదంటే ఏదైనా సరే ధర తక్కువలో ఉన్నప్పుడు కొందాం అనుకుంటారు. కానీ ఒక్క ఈక్విటీ మార్కెట్స్ వచ్చేటప్పటికి తక్కువగా ఉన్నప్పుడు ఎంటర్ అవుదామని ఎవ్వరు అనుకోరు. అందుకనే ఇండియాలో దాదాపుగా మార్కెట్ అంతా బాగుంది, పచ్చగా ఉంది. ఈనాడులో హెడ్డింగ్ న్యూస్ పరిగెడుతున్న మార్కెట్లు, మదుపరుల సంపద ఎంత సృష్టించబడిందని చెప్తుంటారు కదా, అప్పుడు ఎంటర్ అవుతారు.
ఇక కుప్పగుళ్ళ మార్కెట్ని పలానా భయాలు ముంచెత్తాయి, ఇంత మదుపర్ల సంపద ఆవిరి ఆ న్యూస్ వచ్చినప్పుడు మొత్తం బయటకు వెళ్ళిపోతారు. సో హైలో ఎంటర్ అయ్యి లోలో బయటకు వచ్చేస్తారు. యాక్చువల్ రివర్స్ చేయాలి దీనికి. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి నేను డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డివైడ్ చేసుకుంటాను చెప్పాడే, అలా చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ పడ్డప్పుడు మరో అసెట్ క్లాస్ నన్ను కాపాడుతుంది. అందుకని ఈ అసెట్ క్లాస్ అనే ఒక పాయింట్ వచ్చింది. కనుక మనకు బేసికల్గా ఒక బ్రాడర్గా 3 అసెట్ క్లాస్ ఉంటాయి: ఈక్విటీ, డెట్, కమోడిటీస్ లేదా బ్యాలెన్స్ కేటగిరీ. బ్యాలెన్స్ అంటే మళ్ళీ ఈక్విటీ ప్లస్ డెట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్. అలా కాకుండా బ్రాడర్గా చెప్తే కమోడిటీ అంటే గోల్డ్, సిల్వర్ లాంటివి, తర్వాత ఈక్విటీ, తర్వాత డెట్. ఇప్పుడు తను 10,000 చెప్పాడు కదా, సో నేనేం చేస్తానంటే ఒక 3 ఫండ్స్ తీసుకొని ఒకటి 4,000 ఈక్విటీలో 4,000 పెట్టేస్తాం. ఆ 4,000 మళ్ళీ 2 ఫండ్స్గా డివైడ్ చేస్తాను. 2,000 ఒకటి మిడ్ క్యాప్, ఒకటేమో లార్జ్ మిడ్ క్యాప్, కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. ఇంకొక 3,000 ప్యూర్ డెట్ ఫండ్, ఫ్లోటర్ ఇంట్రెస్ట్ ఫండ్స్. ఇంకొక 3,000 ఇంటూ మెటల్ ఫండ్. మీకు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఫండ్స్ కూడా ఉన్నాయి, ఈటీఎఫ్ లాంటివి. ఇందులో పెట్టేస్తే మీకు ఎప్పుడైనా ఈక్విటీ డౌన్ అయితే డెఫినెట్లీ మెటల్స్ పెరుగుతాయి, అక్కడ మేకప్ అయిపోద్ది. అండ్ డెట్ ఎప్పుడు స్టెబిలిటీ ఇస్తుంది, స్థిరంగా ఒక 5-6% ఫిక్స్డ్ ఇన్కమ్, 5-6% మించి ఎక్కువ రాదు, అది వస్తూ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల కన్జర్వేటివ్గా డెఫినెట్లీ ఒక 8-9-10% అనేది జనరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నా డబ్బులు పెట్టిన దానికంటే పెరిగే ఉన్నాయి, ఎక్కువ అవుతుంది అని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. కానీ వెల్త్ క్రియేట్ కాదు ఇలాంటి కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోస్ తోటి. కనుక అసెట్ మనం ఎప్పుడు బైఫర్కేట్ చేయాలి. అందులో దీనికోసం మల్టీ అసెట్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. అందులో ఎలాగో 60% ఈక్విటీ, 20% డెట్, 20 మెటల్స్ కూడా ఉంటాయి. అలా కూడా ఒక ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. మనమే మల్టీ అసెట్లో డివైడ్ చేసే బదులు మనం ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే డెట్ ఉందో మన ఎమర్జెన్సీ ఫండ్ లాగా వాడుకోవచ్చు, దాన్ని అవసరం ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదా దీన్ని ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. మేము ఏం చేస్తామంటే డెట్ కనుక ఒక కన్సర్వేటివ్ పెరిగిన తర్వాత డెట్ ఫండ్లో తీసి ఈక్విటీకి మూవ్ చేస్తూ ఉంటాం, లేదా ఈక్విటీ బాగా పెరిగితే దాన్ని ప్రాఫిట్ బుక్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ డెట్లోకి మూవ్ చేస్తుంటాం. ఇట్లా దీన్ని మనం చేస్తుంటాం. కానీ 10,000 రూపాయలతోటి కూడా లాంగర్ టర్మ్లో ఉండి మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతే డెఫినెట్లీ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అందరికీ అఫోర్డబుల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇప్పుడు పెద్ద అమౌంట్స్ లైక్ 50,000 ఎస్ఐపి, 1,00,000 ఎస్ఐపి, 10 లక్షలతో స్టార్ట్ చేసేవాళ్ళు వోలటాలిటీ గురించి పెద్దగా ఇబ్బంది పడరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక రేంజ్కి వచ్చేసి ఉంటారు. కానీ చిన్న అమౌంట్స్ చేసే వాళ్ళకు ఏ చిన్న అవసరమైనా కూడా ఇక్కడ నుంచి డబ్బులు తీసేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేదు. 2 ప్రాబ్లమ్స్: ఒకటి మార్కెట్ వోలటాలిటీ, 2 అవసరాలు. అవసరం పడగానే ఫస్ట్ కనిపించేదే మ్యూచువల్ ఫండ్. అందుకే ఇప్పుడు చెప్తూ ఉంటా, లిక్విడిటీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మీరు ల్యాండ్ కొంటారు, అమ్ముతారా ఇమీడియట్లీ? బటన్ కొట్టగానే సేల్ అయిద్దా? కాదు. ఈ రోజుల్లో అయితే సంవత్సరమైనా అమ్ముడు పోవట్లేదు. కనుక ల్యాండ్ అలా ఉంచేస్తారు, వదిలేస్తారు, కాబట్టి అది పెరుగుద్ది తెలియకుండా. బట్ మ్యూచువల్ ఫండ్ చేపటికి బటన్ కొట్టి తీసేస్తారు. ఇవాళ బటన్ కొడితే ఎల్లుండి పొద్దున అకౌంట్లో పడుతుంది. సో లిక్విడిటీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. అందువల్లనే మీకు వెల్త్ క్రియేట్ కాదు. దాన్ని మనం రిట్రైన్ చేసుకోవాలి అలా తీయకుండా. రెండోది, ఇట్లా అసెట్ క్లాస్ లాగా డివైడ్ చేసుకుంటే మార్కెట్ పడ్డా కూడా మనకు పెద్దగా ఇది అనిపించదు. జనరల్గా ఏం చేస్తారు, అరే కొంచెం ఇన్వెస్ట్ చేసి 6 months అయింది పెరగలేదు, 1 year అయింది పెరగలేదు ఫీల్ అవుతుంటారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోంచి ఇలాంటి అసెట్ క్లాసెస్ మనల్ని బయటపడేస్తాయి. కనుక మనకు ఒక స్టెబిలిటీ అనేది ఇస్తుంది ఇలాంటి అసెట్ క్లాసెస్. దానివల్ల తెలియకుండా మనం స్టే అవుతాం కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగితే డబ్బులు వస్తూ ఉంటాయి మనకు. రైట్. ఓకే. సో 33%. దాంట్లో ఈక్విటీ కొంచెం ఎక్కువ కాబట్టి నేను 4,000 ఈక్విటీలో, ఒక 3,000 ప్యూర్ డెట్ లో, ఒక 3,000 మెటల్స్ లేదా మల్టీ అసెట్ లో పెట్టేసేయచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుబాబు గారు. థ్యాంక్ యూ.